పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. హెజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న సమయంలో ఇరాన్ సైతం రంగప్రవేశం చేసింది. క్షిపణి దాడులతో ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రత్యక్ష దాడికి దిగింది. ఈ విషయాన్ని వెల్లడించిన ఇజ్రాయెల్ అధికారులు తమ దేశ ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా సైరన్ల మోత మోగింది. ఇరాన్ 400కు పైగా క్షిపణులు ప్రయోగించినట్లుగా సమాచారం. టెల్ అవీవ్, జెరూసలేం సమీపంలో వరుస పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు తెలుస్తోంది. ఇక ఈ దాడిలో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. ఐరన్ డోమ్ వంటి సాంకేతిక వ్యవస్థలు క్షిపణులను ధీటుగా ఎదుర్కొన్నట్లు సమాచారం. ఇరాన్ దాడితో లక్షలాది మంది ఇజ్రాయెల్ వాసులు బంకర్లలోకి వెళ్లి తలదాచుకున్నారు. తమ పౌరుల ప్రాణాలను రక్షించడానికి ఐడిఎఫ్ అన్ని చర్యలు తీసుకుందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. తమ వారికి అండగా ఉంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది. హెజ్బుల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లా నిల్పర్షురన్ మరణానికి ప్రతీకారంగా ఈ దాడులు చేపట్టినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇజ్రాయెల్ ఆక్రమించిన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లుగా తెలిపింది. మరోవైపు తమ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు ఇరాన్ సీనియర్ అధికారి తెలిపారు. మరోవైపు ఈ పరిణామాల నడుమే ఇజ్రాయెల్ రాజధానిలో కాల్పుల కలకలం రేపాయి. ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపగా పలువురు మృతి చెందినట్లు సమాచారం. ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణుల దాడి వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఇజ్రాయెల్ కు అండగా నిలిచేందుకు పశ్చిమాసియాలోని అమెరికా బలగాలను రక్షించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ప్రకటించారు. పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ జాతీయ భద్రతా బృందంతో సమావేశమయ్యారు. ఈ భేటీలో అధ్యక్షుడు జో బైడెన్ తో పాటు ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పాల్గొన్నారు.
ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నందున ఇజ్రాయెల్లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని అక్కడి రాయబార కార్యాలయం సూచించింది. స్థానిక అధికారులు సూచించిన భద్రతా నియమాలకు అనుగుణంగా వ్యవహరించాలని తెలిపింది. దేశంలో అనవసర ప్రయాణాలు చేయవద్దని, సురక్షిత ప్రాంతాలకు దగ్గరగా ఉండాలని పేర్కొంది. భారత పౌరులందరి రక్షణకు ఇజ్రాయెల్తో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించింది.